విశ్వనాథ్ గారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరి మండలకు కూటమిగా మేము మాటిచ్చామో, వైఎస్ఆర్సీపీ చేతగాంతనం వల్ల 34% బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో అవి ఏదైతే వాళ్ళు కోల్పోయారో దాన్ని తిరిగి 10% పెంచుతూ 34% మళ్ళీ మేము బీసీ సోదరి మండలకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మేము ఆ కోటాన్ని పెంచుతామని మాటిచ్చామో, ఆ మాట నిలబెట్టుకుంటూ నేను నారా చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ చేసి జీవో తీసుకొచ్చేదానికి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూటమి నాయకుడిగా నేను స్వాగతిస్తా ఉన్నాను. అంటే వాళ్ళు ఏదైతే కొంతమంది మాట్లాడుతా ఉన్నారు ఇది మాటలకి చేతలకి కాదు అనేవో, లేదా ఇంతకుముందు ఎమ్మెల్యే పదవులు మాత్రం వారు తీసుకొని ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో బీసీలుగా మాట్లాడుతున్న వారికి నేను కొన్ని అంశాలు గుర్తు చేస్తాను లక్ష్మీనాథ్ గారు, మీ ద్వారా మీ ఛానల్ ద్వారా. జయహో బీసీ అనేది ఒక నినాదం కాదు, తెలుగుదేశం పార్టీ నినాదం, తెలుగుదేశం పార్టీ విధానం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బీసీ సాధికారత మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 1987లో స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీ సోదరి మనకి 20% వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే, ఆ తర్వాత క్రమంలో ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ఆ రిజర్వేషన్ ని 34% పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 2 దశాబ్దాలకు పైగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో ఆ 34% రిజర్వేషన్ మీద ఎన్నికలు జరిగినాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయపరమైన కేసులు పడి అక్కడ వీళ్ళ అసమర్థత వల్ల సుప్రీంకోర్టుకు వెళ్లి వీళ్ళు సరైన వాదన వినిపించకపోవడం వల్ల ఆ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో 24% రిజర్వేషన్ తోనే బీసీ సోదరి మండలికి ఎన్నికలు వెళ్ళడం జరిగింది. ఆ రోజు వీళ్ళ అసమర్థత వల్ల రాష్ట్రంలో 16,800 మందికి పైగా స్థానిక సంస్థల్లో బీసీ సోదరి మండలు వాళ్ళ పదవులు కోల్పోవడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమిగా మాటిచ్చాం, బీసీ సోదరి మండలకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో వాళ్ళ రిజర్వేషన్ కోటాన్ని పెంచుతామని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులు పెట్టడం జరిగింది. లక్ష్మీనాథ్ గారు మీకు తెలియదు కాదు, మీరు సీనియర్ జర్నలిస్ట్. నాయకత్వం గ్రామ స్థాయి నుండే బలపడాలి. ఈ రోజు 34% రిజర్వేషన్ ద్వారా గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, జడ్పీల్లో కానీ, నగర పంచాయతీల్లో కానీ, మేయర్లలో కానీ వీటిల్లో బీసీ సోదరి మండల నాయకత్వం జరగబోతా ఉంది, బలపడబోతా ఉంది. ఇది కూటమి నిర్ణయం. ఎన్టీ రామారావు గారు బీసీ సాధికారిగా తీసుకొస్తే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున్న కూటమి ప్రభుత్వం ఈ రోజు దాన్ని బలపరిచే విధంగా, బీసీ సోదరి మండలికి అండగా నిలిచే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల పరిపాలనా సమయంలో 1.17 కోట్ల మంది బీసీ సోదరి మండలకు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 32,000 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూర్చడం జరిగింది, వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టిగా నిలబెట్టేదానికి. అదేవిధంగా లక్ష్మీనాథ్ గారు బీసీ సోదరులకి, వడ్డెర కులస్తులకి మైనింగ్ లీడ్లు అయితే కావచ్చు, అదేవిధంగా గీత కార్మికులకి ఏదైతే ఎక్సైజ్ శాఖలో షాపులు కేటాయింపులు కావచ్చు, నేతన్నలకు ఆర్థిక సాయం కావచ్చు, మత్స్యకారులకి 20,000 రూపాయల ఆర్థిక సాయం కావచ్చు, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే నాయ బ్రాహ్మణులకి, సెల్లులకి ఉచిత కరెంట్ అయితే కావచ్చు, అదేవిధంగా స్వర్ణకారుల కోసం సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించి వాళ్ళను ఆర్థికంగా బలపరిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు 56 బీసీ కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్లు మాత్రమే ఏర్పాటు చేశారు లక్ష్మీనాథ్ గారు. వాళ్ళు కూర్చోడానికి కనీసం ఆఫీసులు లేవు, కుర్చీలు లేదు. ఆ బీసీ కార్పొరేషన్ ₹1 నిధులు కేటాయించలేదు. 70,000కు పైగా బీసీ బ్యాక్లాగ్ పోస్టుల్ని అదే విధంగా వదిలేసి వాటి నియామకాలు చెయ్యని ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుండి 2024 మధ్య 70కి పైగా బీసీ సోదరులను ఈ రాష్ట్రంలో హతమందించడం జరిగింది వీళ్ళ నాయకత్వంలో, వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు.
అది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించారు కాబట్టే రాష్ట్రంలో వీళ్ళు బీసీ సోదరులకే కాదు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు కాబట్టి వీళ్ళు కనీసం ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లక్ష్మీనాథ్ గారు. లక్ష్మీనాథ్ గారు మీకు ఇంకో అంశం గుర్తు చేస్తా నేను. కాపు సోదరి మనులకు ఈబీసీలో 5% రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని కొనసాగించలేని అసమర్థ ప్రభుత్వం ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు అధిక మేలు చెయ్యకపోగా వాళ్లకు జరుగుతున్న లబ్ధిని కూడా జరగకుండా నాశనం చేసిన అసమర్థ నాయకుడు ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం. మీ ఎగ్జాంపుల్ చెప్పాను, కాపు రిజర్వేషన్ ఈబీసీలో 5% పోగొట్టారు. బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో 34% పోగొట్టి దాన్ని 24% కుదించారు. అదేవిధంగా విదేశీ విద్యని నాశనం చేశారు. అన్నా క్యాంటీన్లు మూసేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు 5 రూపాయలకి అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు మూసేశారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా. ఇవన్నీ కూడా మీరు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవన్నీ కూడా అన్నా క్యాంటీన్లో వాళ్ళు మూసేశారు, మీరు తెరిచారు. గతంలో వాడు మూసేసినవన్నీ చేశారు. కానీ కాపు రిజర్వేషన్కి సంబంధించిన వాటిలో కొంత ఒక ఈడబ్ల్యూఎస్లో 5% మీరు వాళ్ళు మూసేశారని చెప్తున్నారు. మీరు ఎందుకు తెలవలేకపోతున్నారు 2.5 సంవత్సరాలు?